Hello friends, welcome back to my channel VP English. Hope you are doing great. Today we are going to talk about abilities. Abilities are capacity, talent, skill, efficiency and etc. Ability means able to do something. You can express abilities in present tense and past tense by using can and could. To express ability in present tense, we should use can. To express ability in past, we should use could. And could also used for polite request. I'll explain in English as well as in Telugu with different examples. Let me start. Example 1. Avinash can drive a car. Avinash కారు నడపగలిగాడు. Pause to sentence. Avinash cannot drive a car. Avinash కారు నడపలేడు. Negative sentence. Can Avinash or can he drive a car? Avinash లేదా అతను కారు నడపగలడా? Pause to interrogative sentence. Can't he drive a car? అతను కారు నడపలేడా? ఇది negative interrogative sentence. By using can, we are expressing ability in present tense. If you have any doubt, check below. Structure: subject plus can, verb base form, noun or adjective or ing form or preposition phrase. Drive present tense, drove past tense, driven past participle, driving ing form. If you want to express ability in past tense, use could. Avinash could drive a car. Avinash కారు నడపవచ్చు. Pause to sentence. Avinash could not drive a car. Avinash కారు నడపడం రాదు. Negative sentence. Could he drive a car? అతను కారు నడపగలడా? Positive interrogative sentence. Could not he drive a car? అతను కారు నడపలేడు. Negative interrogative sentence. So, with the help of could, we will express our abilities in past tense. Could also used for making polite request questions. Could ఉపయోగించి polite request questions కూడా మనం తయారు చేయవచ్చు. Couldని మెయిన్గా పాస్ట్ టెన్స్ ఎబిలిటీస్ని మాట్లాడటానికి ఉపయోగిస్తాము. Could you leave the place? పొలైట్ రిక్వెస్ట్ క్వశ్చన్. మీరు స్థలాన్ని వదిలి వెళ్ళగలరా? పొలైట్గా అడుగుతున్నాం. కుడ్ యూ బ్రింగ్ ఏ పీస్ ఆఫ్ పేపర్? మీరు కాగితం ముక్క తీసుకురాగలరా? ఆర్ కుడ్ యూ గివ్ మీ ఏ పీస్ ఆఫ్ పేపర్? ఒక పేపర్ ఇవ్వండి. ఈ విధంగా పొలైట్ రిక్వెస్ట్ కూడా మనం కుడ్ను ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ 2. ఉమా కెన్ ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్. ఉమా ప్రపంచం అంతటా ప్రయాణించగలడు. ఉమా కెనాట్ ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్. ఉమా ప్రపంచం అంతటా పరించలేడు. నెగిటివ్ సెంటెన్స్. వస్తుంది పాజిటివ్ సెంటెన్స్. కెన్ ఉమా ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్. ఉమా ప్రపంచవ్యాప్తంగా పర్యటించగలడా? పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. కాంట్ ఉమా ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్. ఉమా ప్రపంచం అంతా పర్యటించలేడు. కెన్ ఉపయోగించి ప్రజెంట్ టెన్స్ ఎబిలిటీస్ని ఇక్కడ తెలుసుకుందాం. రెండు కింద స్ట్రక్చర్ అర్థం చేసుకోండి. చదువు. ఉమా కుడ్ ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్. ఉమా ప్రపంచం అంతటా ప్రయాణించగలిగాడు. పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఉమా కుడ్ నాట్ ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్. ఉమా ప్రపంచవ్యాప్తంగా పర్యటించలేకపోయాడు. నెగిటివ్ సెంటెన్స్. కుడ్ హీ ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్. ఉమా ప్రపంచం అంతటా ప్రయాణించగలిగాడా? వుడ్ నాట్ హీ ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్. ఉమా ప్రపంచం అంతటా ప్రయాణించలేకపోయాడా? ఈ విధంగా కుడ్ ఉపయోగించి పాస్ట్లో మన ఎబిలిటీస్ని తెలియజేయచ్చు. ఇక్కడ ఆర్డర్ రిక్వెస్ట్ కూడా చూడండి. కుడ్ యూ బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. మీరు ఒక గ్లాస్ నీరు తీసుకురాగలరా? ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి. కుడ్ యూ పోస్ట్ దిస్ లెటర్. ఈ లేఖను పోస్ట్ చేయగలరా? ఇలాగ పొలైట్ రిక్వెస్ట్ కోసము ప్రజెంట్ ఎబిలిటీ అంటే సామర్థ్యాన్ని, ప్రజెంట్ టెన్స్ ఎబిలిటీస్, పాస్ట్ టెన్స్ ఎబిలిటీస్, పొలైట్ రిక్వెస్ట్ కోసము కుడ్ ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్
3. Priya dash investigate any case. ప్రియా ఏ కేసునైనా విచారించగలదు, అప్పుడు కెన్ ఉపయోగించాలి. ప్రియా డాష్ ఇన్వెస్టిగేట్స్ అనే కేసు కుడ్ ఉపయోగిస్తే ప్రియా ఏ కేసునైనా విచారించగలిగింది. సో ఇక్కడ కెన్ ఉపయోగించి 4, కుడ్ ఉపయోగించి 4. మీ ఓన్ సెంటెన్స్ టైం తీసుకొని ప్రాక్టీస్ చేయండి. బై యూజింగ్ కెన్ అండ్ కుడ్ మేక్ 8 sentences and practice your own. Definitely will get flow. Example 4. Who can defeat our enemies? మనము మన చేతులను ఓడించగలము. Present tense ability expressing. We could defeat our enemies. మనము మన చేతులను ఓడించగలిగాము. Past tense లో మన ఎబిలిటీని తెలియజేస్తున్నాము. Example 5. Lisa can speak French. మెలిసా ఫ్రెంచ్ మాట్లాడగలదు. ప్రజెంట్ టెన్స్ ఎబిలిటీ. మెలిసా కుడ్ స్పీక్ ఫ్రెంచ్. మెలిసా ఫ్రెంచ్ మాట్లాడగలిగింది. పాస్ట్ టెన్స్. శ్రేయ కెన్ సింగ్ వెల్. శ్రేయ బాగా మాట్లాడగలదు. ప్రజెంట్ టెన్స్లో చెప్తాను. శ్రేయ కుడ్ సింగ్ వెల్. శ్రేయ బాగా మాట్లాడగలిగింది. ఎగ్జాంపుల్ 7. మిస్టర్ నాయుడు కెన్ రూల్ ఏపీ. నాయుడు గారు ఏపీని పాలించగలరు. మిస్టర్ నాయుడు కుడ్ రూల్ ఏపీ. నాయుడు గారు ఏపీని పాలించారు. వర్ష కెన్ యాక్ట్ ఇన్ జబర్దస్త్. వర్ష జబర్దస్త్లో నటించగలదు. వర్ష కుడ్ యాక్ట్ ఇన్ జబర్దస్త్. వర్ష జబర్దస్త్లో నటించగలిగింది. జాన్ కెన్ హెల్ప్ పూర్. జాన్ పేదలకు సహాయం చేయగలిగాడు. Present tense. John could help poor. John పేదలకు సాయం చేయగలిగాడు. రైట్ ప్రజెంట్ పాస్ట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎబిలిటీ. మేక్ పాజిటివ్ అండ్ నెగిటివ్ WH questions. Read aloud. Practice with more verbs. So definitely you will get a flow. If you have any doubt, take the help of example 1 and example 2. You can practice and you make 4 sentences with can and 4 sentences with could. Definitely you will get flow. Don't forget like, subscribe to get further videos. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కామెంట్ని తెలియచేయండి. మీరు ఎంకరేజ్ చేయగలిగిన వాళ్ళతో ఎంకరేజ్ చేస్తే ఏంటంటే ఇంకా మోర్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు ఫర్దర్ వీడియోస్ వస్తాయి. మర్చిపోవద్దు, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి.